చాలా అంటే చాలా రుచిగా. ఎప్పుడైనా ఈ విధంగా బంగాళాదుంపతో రెసిపీ తయారు చేయండి, చాలా ఇష్టంగా తింటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే బంగాళాదుంప రెసిపీ కోసం ముందుగా మనం బంగాళాదుంపని ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఒక పాత్రలోకి నూనె వేసుకొని, నూనె కాగిన తర్వాత 2 యాలకులు, కసూరి మెతి కూడా వేసుకోవాలి. 2 చెంచాల వరకు కసూరి మెతి వేసుకోండి. కసూరి మెతితో పాటు కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర, కసూరి మేతి వేగంగానే మనకి చాలా కమ్మటి వాసన వస్తుందండి. ఆ విధంగా ఈ రెండింటిని 1 నిమిషం పాటు వేయించుకోండి, మాడకుండా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలను కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ రెసిపీ వచ్చేసరికి పూరీకి, చపాతీకి, అలాగే బగారా అన్నంలో కూడా చాలా బాగుంటుందండి. అయితే కొంచెం ప్రాసెస్ అనేది మాత్రం వేరుగా ఉంటుంది చేసే పద్ధతి. చూస్తేనేమో ఇదేనా అనుకుంటారు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం సేపు మాడకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఈ లోపల ఇక్కడ నేను బంగాళాదుంప పైన ఉన్న చెక్కు తీసేసుకున్నాను. వీటిని ఈ విధంగా మెదిపేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా వీడియోలో చూపించినట్లుగా ఇలా మెదుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 1/2 చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 చెంచా వరకు కారం వేసుకోండి. కారం కూడా ఒకసారి కలిపేసుకోండి. కారం ఉల్లిపాయ ముక్కలకి పట్టిన తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలని మిక్సీ పట్టేసుకొని ఈ పేస్ట్ను కూడా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు టమాటా పేస్ట్ను కూడా వేయించుకోవాలి. ఇప్పుడు నేను ఇందులోకి తందూరి మసాలా వేసుకుంటున్నానండి. ఈ తందూరి మసాలా వేసుకుంటున్నాను కాబట్టి నేను తర్వాత మనం రెసిపీ అంతా అయిపోయిన తర్వాత గిన్నెలో బొగ్గు కోల్ అనేది పెట్టి దానిపైన నెయ్యి వేయటం, ఆ ప్రాసెస్ అనేది స్కిప్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 చెంచా వరకు తందూరి మసాలా పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది 1/2 చెంచా వేసుకున్నాను కాబట్టి 1/2 చెంచా వరకు గరం మసాలా వేసుకుంటున్నాను. ఈ ఒరికా మసాలా పౌడర్లోనే మనకి ఆల్రెడీ ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది కూడా మనకి కొంచెం తెలుస్తుందండి. కాబట్టి నేను ఈ బ్రాండెడ్లో మసాలా పౌడర్ అనేది తీసుకున్నాను. అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము. అలాగే 2 చెంచాల వరకు పెరుగుని చిలికి అందులో కొంచెం నీళ్లు వేసుకొని వేసుకోవాలండి. చిలికి వేసుకోండి. పెరుగు కూడా బాగా కలిపేసుకోవాలి. మనం ముందుగానే బంగాళాదుంపని మెదిపేసుకున్నాం కదండి, ఆ మెదుపుకున్న బంగాళాదుంపను కూడా ఇప్పుడు మనం వేసుకోవాలి. బంగాళాదుంపన అనేది ఆఖరిని వేసుకోవాలి. మసాలా అంతా రెడీ చేసుకున్న తర్వాత ఈ విధంగా మెదుపుకొని బంగాళాదుంపను కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత నూనె కొంచెం పైకి వచ్చే వరకు ఉడికించుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చాలా స్మూత్గా క్రీమీగా ఉంటుందండి కూర. చపాతీ, పూరీలోకి, రైస్లో కూడా రుచిగా ఉంటుంది. మరి మీ అందరికీ ఈ పద్ధతిలో చేసిన ఈ బంగాళాదుంప రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.